రావణుడు కూడా భయపడే శక్తి ఇంద్రజిత్ది. ఇంద్రజిత్ యుద్ధం చేసేటప్పుడు అకస్మాత్తుగా మాయమైపోయేవాడు. ఆకాశంలో మేఘాల చాటున దాక్కొని శత్రువులకి కనిపించకుండా బాణాలు కురిపించేవాడు. అసలు అతను ఎక్కడున్నాడో ఎలా కొడుతున్నాడో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. నిజానికి దీని వెనుక ఒక రహస్యం ఉంది. అదే నికుంభల యాగం. లంక పొలిమేర్లలో నికుంభలాదేవి అనే భద్రకాళీదేవి గుడి ఉంది. ఆ ప్రాంతం చుట్టూ ఎప్పుడు భయంకరమైన సైన్యం కాపలా ఉంటుంది. ఈ నికుంభలాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంద్రజిత్ ఒక యాగం చేస్తాడు. యాగం పూర్తయితే ఆ యజ్ఞం నుండి అతనికి ఒక దివ్య రథం వస్తుంది. ఆ రథం మీద ఉన్నప్పుడు అతన్ని ఓడించే శక్తి దేవుళ్ళకు కూడా ఉండదు. ఇంద్రజిత్ యాగం పూర్తి చేస్తే మన విజయం అసాధ్యమని ఆ యాగరహస్యాన్ని విభీషణుడు రాముడితో చెప్తాడు. యాగం మధ్యలో ఉన్నప్పుడు లక్ష్మణుడు ఇంద్రజిత్పై దాడి చేశాడు. ఇంద్రజిత్ తన మాయాశక్తులతో ఆకాశంలోకి ఎగిరి బాణాలు కురిపించాడు. కానీ లక్ష్మణుడు ప్రతి బాణాన్ని తిప్పికొట్టాడు. చివరికి లక్ష్మణుడు ఐంద్రాస్త్రాన్ని సంధించి శ్రీరాముడు ధర్మాత్ముడైతే ఈ బాణం ఇంద్రజిత్ ప్రాణాలు తీయాలని సంధించాడు. మరుక్షణం ముల్లోకాలను గెలిచిన మేఘనాథుడి తల మొండెం నుండి వేరై లంకా వీధుల్లో పడింది. ఎంత శక్తి ఉన్నా, ఎన్ని తెలివితేటలున్నా ధర్మం పక్కన లేకపోతే ఎంతటి ఇంద్రజిత్ అయినా నీలకూలకు తప్పదు.